కదా మరి డిశ్చార్జ్ మరి 29 ఏంటి కాబట్టి 30 ఏంటి రాశారు మీరు మా చేతికి 20 ఎవరిని ఫ్రాడ్ చేస్తామని రాశారు మీరు ఇదేం చేశారు ఫ్రాడ్ చేస్తే మాకేం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ ఉంది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్లు మమ్మల్ని అడిగినట్టు మొత్తం సబ్మిట్ చేసాము ప్రూఫ్స్ అన్ని. ఇక్కడ క్లియర్ గా కేస్ షీట్ చేంజ్ చేసేసింది. సిటీ స్కానింగ్ అని మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తీసుకున్న కేస్ షీట్ లో సిటీ స్కానింగ్ అని లేదు. ఆమె ఇప్పుడు సబ్మిట్ చేసిన కేస్ షీట్ లో సిటీ స్కానింగ్ అని చెప్పి క్లియర్ గా కేస్ షీట్లు చేంజ్ చేసుకొని వచ్చింది. తర్వాత ఇక్కడ స్కానింగ్ సెంటర్లలో ఇచ్చినటువంటి డాక్టర్ రవికుమార్ ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి, బాలాజీలో ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి, బృందాలో ఇచ్చిన స్కానింగ్ సెంటర్ కి అన్నిటికీ వేరియేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్లు సబ్మిట్ చేయడం జరిగింది. న్యాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాం. న్యాయం జరగాలి. ఆమె చేసింది తప్పు. 29వ తేదీ డిశ్చార్జ్ చేసి 30వ తేదీ డిశ్చార్జ్ చేశానని చెప్పడం ఇంకా పెద్ద తప్పు. ఒక్కరోజు కూడా అబ్జర్వేషన్ లో పెట్టుకోకపోవడము. ఎంక్వైరీలకు వస్తే కేస్ షీట్లు చేంజ్ చేస్తారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి కేస్ షీట్ చేంజ్ చేశారు. ఇదే ఇన్ కేసు నేను జిరాక్స్ తీసుకోకుండా ఉన్నింటే వాళ్ళు చెప్పింది కరెక్ట్, వాళ్ళు చేసింది కరెక్ట్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యము, గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న తప్పు మీద తప్పు, ఎవరి ప్రాణాలు తీయాలని, ప్రజల ప్రాణాలు తీయాలని వీళ్ళు చేస్తున్నారు. క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అయినా కూడా ఈమె ఇలయారా అని ఒక ఈఎన్టీ డాక్టర్ అయ్యింది. ఆమె ఎలా ఈ టుబెక్టమీ ఆపరేషన్ చేస్తా ఉంది అనే దానికి కూడా మేము అడిగితే ఆమె సర్టిఫైడ్ టుబెక్టమీ చేసింది అని చెప్పారు. అంటే సర్టిఫైడ్ చేసి ఆమె సంబంధం లేని డిపార్ట్మెంట్ లో ఈఎన్టీ డాక్టర్లను పెట్టి గవర్నమెంట్ ఎవరి ప్రాణాలను ఆడుకోవాలని చూస్తా ఉంది. నువ్వు సర్టిఫై చేసినంత మాత్రాన తను డాక్టర్ దీని స్పెషలైజేషన్ అయిపోతుందా? గైనకాలజిస్ట్ అయితేనే దానికి చేయాల్సినటువంటి ఆపరేషన్ అది ఈఎన్టీ డాక్టర్ ఎలా చేస్తుంది? అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం ఇది. ఎవరినైనా తీసుకొని వచ్చి ప్రమోషన్ మీద అసలు సంబంధమే లేని డిపార్ట్మెంట్ నుంచి తెచ్చి ఇక్కడ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంక్వైరీ ఆఫీసర్ అడిగింది ఒకటే అన్న, మాకు న్యాయం చేయాలి, ఆమె లైసెన్స్ రద్దు అవ్వాలి, వాళ్ళ హస్బెండ్ లైసెన్స్ రద్దు అవ్వాలి. ఇవి రెండు మేము వాళ్ళని అడిగాము. ఎవరికి జరగకూడదు, ఇది ఇంతటితో అయిపోవాలి, ఇది పునరావృతం కాకూడదు. మెడికల్ గా మాకు ఇప్పటికి 10 లక్షల పైన అయిపోయింది. ఇంకొక సర్జరీ కూడా ఉంది ఈ అమ్మాయికి. అది ఎంత అవుతుంది దాని ఎస్టిమేషన్ మనకు తెలియదు. ఇంకా ఎంత అవుతుందో కూడా తెలియదు. నేను ఎంతవరకు పెట్టుకోవడానికి రెడీ. కానీ మాకు కావాల్సింది ఆమె లైసెన్స్ రద్దు అవ్వాలి. ఆమె డాక్టర్ గా అన్ఫిట్. ఫస్ట్ థింగ్ ఆమె డాక్టర్ గా అన్ఫిట్. ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని జిల్లా అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ఎవరికైనా మేము తెలియజేసేది ఇదే. ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు.